సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్ సాగర్ డంపు యార్డుగా మారింది. ఉదయం సాయంత్రం సేద తీరేందుకు మహబూబ్ సాగర్ వస్తున్న జనానికి దుర్వాసంతో ఇబ్బంది తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని అతిపెద్ద చెరువు కంపు కొడుతున్నా పట్టించుకోవడం లేదు అధికారులు. కట్టపైనే చెత్త పోస్తూ ఉండటంతో నడవలేని పరిస్థితి నెలకొంది. ఇక చెరువులో నీరు సైతం పొల్యూట్ అయిపోయి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. సంగారెడ్డి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏటా వర్షాకాలంలో నిండిన చెరువులు 3 పంటలకు సమృద్ధిగా నీళ్లను అందించి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. పాడి పంటలతో ఆ ఊరు సుభిక్షంగా కలకల్లాడుతోంది. కానీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నీటితో కలకలలాడే అతిపెద్ద చెరువునే డంపింగ్ యార్డ్ చేశారు అధికారులు. చెత్తాచెదారం నిండి కలుషితమైన చెరువు కంపు కొడుతోంది. మురుగునీరంతా చెరువులో కలుస్తున్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు సంగారెడ్డి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చిన ఈ చెరువు ఇప్పుడు మురికి కూపంగా మారింది. జల వనరులను పరీక్షించాల్సిన అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. జలాలు కలుషితమవుతూ చెరువు చెత్త దిబ్బగా మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జంతువులు ఏమంటారు, చనిపోయిన జంతువులను పడేస్తారు. పూజా సామాన్ వేస్టేజ్ అంతా అట్లా పడేస్తారు. దాంట్లో మ్యాక్సిమం ప్లాస్టికే ఉంటుంది. ఇంకోటి ఇవన్నీ కూడా ఇట్లా పడేయడం వల్ల ప్రకృతి ఎంత ధ్వంసమవుతుంది అని చెప్పి ఎవరు ఆలోచించరు. ఇక్కడ కొన్ని రోజులు పెట్టారు మేము లెటర్ ఇచ్చినప్పుడు, కానీ తర్వాత తీసేశారు. ఈ మధ్య కాలం అయితే అసలు మున్సిపాలిటీ పనిచేస్తుందో లేదని మన డౌట్ ఉంది. ఈ వేసిన చెత్తనైనా ప్రభుత్వం వెంటనే తీపిస్తుంది అంటే ఇది గాలికి దానికి చెరులో పోయి పడడం తప్ప దీన్ని తీసే నాతోడే లేకుండా పోయిండు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. ఈ చెత్తను తీసేసి ఈ యొక్క పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చాలని సంగారెడ్డి పట్టణ ప్రజల తరఫున కోరుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి వాసులకు ఉదయం సాయంత్రం వాకింగ్ కోసం పిల్లలతో సరదాగా తిరిగేందుకు మహబూబ్ నగర్ చెరువు తప్ప మరొక ఆప్షన్ లేదు. ఈ చెరువు దగ్గరకు వస్తే ఆరోగ్యం మాట దేవుడెరుగు. దుర్వాసనకు వాంతులు చేసుకునే పరిస్థితి వస్తోంది. చెరువులో మురుగునీటి కాలుష్యంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు మత్స్యకారులు. చెరువును చెత్తకుప్పగా మార్చి సహజ వనరులను నాశనం చేస్తున్నారంటున్నారు. బోర్ నీళ్ళ ద్వారా కూడా పొల్యూటెడ్ వాటర్ ఇళ్లలోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కనుక అధికారులు చర్య తీసుకోకపోతే రేపు పొద్దున ఈ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూటెడ్ అయిపోయి సంగారెడ్డి పట్టణంలో మురికి నీళ్ళే అంటే ఒక రకమైన నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది దీనిపైన దృష్టి సారించి ఇక్కడ పరిశుభ్రత నెలకొల్పే విధంగా అట్లాగే చెరువు పొల్యూటెడ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెత్త వేయడం వల్ల చెరువులో కలుషితం అయ్యి భూగర్భ జలాలు మొత్తము కలుషితం అయిపోతున్నాయి. దానివల్ల మనం రోజు బోర్లకి వాటర్ వాడే వాళ్ళమంతము చర్మ వ్యాధులు కానీ అవి కానీ మొత్తం ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్షపు నీటితో కలకల్లాడాల్సిన చెరువు మురికి నీటితో ముక్కుపుటాలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు తమ చెరువును కాపాడాలని కోరుతున్నారు స్థానికులు.